హాయ్ ఆల్, ఇదైతే సండే రోజు వ్లాగ్. సండే రోజు మా పాప కొంచెం డిఫరెంట్గా జుట్టు అయితే వేశాను. ఎలా ఉందో కమెంట్స్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఈవినింగ్కి అయితే మా పరిస్థితి ఇలా ఉంది. ఎవ్రీ సండే పిల్లలకి సాటర్డే నైట్ ఆయిల్ పెట్టి అయితే తలస్నానం చేపిస్తాను. సో వాళ్ళకి కొంచెం ధూపం అవన్నీ వేసా, లైక్ సాంబ్రాణి అంటారు కదా, అలాంటివన్నీ వేసి పెడితే కొంచెం బాగుంటుంది అనేసి ఇంకా ఇంట్లో రెడీ అయ్యి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. అక్కడే లంచ్ చేసుకొని ఇంకా ఇంటికైతే వచ్చాము. రాగానే పిల్లలకి కొంచెం హోంవర్క్స్ ఉంటే అదైతే చేపిచ్చేసాను. అండ్ ఇంకా రాగానే మా ఆయనకి చెప్తున్నాను, ఇంకా రేపటికి ఏం చేసుకోవాలి, ఇంకా రిషి బర్త్డే వస్తుంది, దానికి ఎలా చేయాలి ఏంటి అని మాట్లాడుతూ అయితే ఉన్నాము. అండ్ ఇంకా మా పిల్లలు అయితే మా హస్బెండ్తో ఫుల్ ఫన్ అయితే చేస్తున్నారు. ఇంకా మండే నుంచి సాటర్డే వరకు వాళ్ళు ఇట్లా గేమ్స్ ఏమి ఉండవు. జస్ట్ రోజు రావడం, హోంవర్క్స్ చేయడం, తినడం, నిద్రపోవడం. సండే అండ్ సాటర్డే అయితే మాత్రమే వాళ్ళ డాడీతో కూడా ఇలా ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే హోంవర్క్స్ ఉంటాయి కదా, స్కూల్కి పోయేసి రావడం వల్ల చాలా టైర్డ్ అయిపోయి పడుకునేస్తారు. అసలు చూసారా మా రిషితో అయితే వాళ్ళ డాడీ ఎంత ఎలా ఫైట్ చేసుకుంటారంటే ఇలా ఉంటుంది. అసలు గోల గోలగా ఉంటుంది. అట్లా ఎగిరి ఎగిరి కొడుతుంది అసలు వాళ్ళ డాడీని. అదే మా సాయిగాడు పోయాడంటే మాత్రం మా ఆయన అరుస్తూ ఉంటాడు. ఎంతైనా డాడీ లిటిల్ ప్రిన్సెస్ కదా ఆ పిల్ల కాబట్టి. అండ్ అంతా అయిపోయాక వాళ్ళ డాడీ కాలు నొప్పి వచ్చిందని కూర్చొని కాళ్ళు అయితే అదుముతుంది. చూసారా, ఇది వాళ్ళ అబ్బా కూతుర్లకే సాధ్యం అవుతుంది. నావి ఇంకా ఎన్నో వీడియోస్ ఉన్నాయి. నా వీడియోస్ అన్నీ చూడాలి అనుకుంటే నా ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఈ వీడియో ఇంతసేపు చూసారంటే ఖచ్చితంగా నా కంటెంట్ నచ్చుంటుంది. సో ఈ వీడియో నుంచి నా లాంగ్ వీడియోస్లో కూడా వెళ్ళి నా వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. Bye bye.